ఈ తల్లి కూతుళ్ళిద్దరి నోరు ఆడుతూనే ఉండాలి. నా అనుమానం ఏంటంటే వీళ్ళది కడుపు గడ్డిపేట చెరువాని. ఇన్ని వంటల ఆశ్రమాల్లో కూడా చేరేమో. ఆ గొన్నెనుగు తల్లి బిడ్డల కోసం మనం చేస్తున్నాం. కరెక్ట్ గా చెప్పు. అరే కమల ఆపేసి. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇంటికొచ్చిన వాళ్ళ గురించి ఇలా మాట్లాడకూడదని. అతిథులు భగవంతుడి స్వరూపమా? వీళ్ళు దేవుళ్ళు కాదు, దయ్యాలు గౌరక్కయ్య. నిజమైన అతిథులు 2 రోజుల్లో వెళ్ళిపోతారు, కానీ ఇలరిక పళ్ళుల్లో వీళ్ళు ఇంకా తిష్టేశారు. బాబ్స్, నా డ్రై ఫ్రూట్స్ అడినా? తలుచుకోగానే దయ్యం ప్రత్యక్షమైపోయింది. ఏదో అన్నారు? అబ్బే లేదు. నేనేమంటున్నానంటే కేవలం కొద్దిసేపట్లోనే టిఫిన్ రెడీ అయిపోతుంది. మాత్రం వెయిట్ చేయగలవు కదా అని. థ్యాంక్ యూ బాబ్స్, యు గర్ల్ సో స్వీట్. బట్ మరొక విషయం చెప్పాలి. యాక్చువల్లీ ఏంటంటే నాకు మరొక ఏసీ కావాలి. ఇక్కడ చాలా వేడిగా ఉంది. కొంపతీసి ఏసీని కూడా తింటుందా? తింటావా? కాదు అదండి, నేనేమంటున్నానంటే అది మీ గదిలో ఇంతకు ముందే ఏసీ ఉంది కదా అని. యా, మరి రెండో ఏసీ ఎందుకు? నో, మామ్తో నేను రూమ్ లో కలిసి ఉండలేను. నాకు సపరేట్ గది కావాలి, సపరేట్ ఏసీ కావాలి. అలాగా? తెప్పిస్తానులే హనీ, తప్పకుండా ఏర్పాటు చేస్తావు. ముందు నువ్వు జ్యూస్ తాగి నీ వేడిని తగ్గించుకో. థ్యాంక్ యూ బాబ్స్, యువర్ గర్ల్స్ ఆర్ సో స్వీట్. అలాగే, అన్ని ఏర్పాట్లు చేస్తాం. థ్యాంక్ యూ. ఫ్యాన్ కింద కూర్చో హనీ, అన్ని ఏర్పాట్లు చేస్తాం. మీరు నన్ను ఎందుకులా చూస్తున్నారు? ఈ సామాన్లు డబ్బాలు పోయండి, నేనిప్పుడే వస్తాను. అరే భలే చిత్రంగా ఉంది. సరే, పని కానిద్దాం. మళ్ళీ వంటలు మొదలు పెట్టాలి కదా. అరే భగవంతుడా, చెయ్యి పైకి లేవటం లేదే. వాళ్ళిద్దరిని పొడి చేయాలక్కయ్యా. అరే ఏం చేస్తున్నావు? ఊపిరాడకుండా చేస్తున్నారు ఇద్దరు. రోజు రోజుకి వీళ్ళ కోరికలు తెచ్చడం ఇక నా వల్ల కాదక్కయ్యా. నిజం చెప్తున్నా నువ్వు. ఇదే కాకుండా మహారాణికి మరో ఏసీ కావాలట. అదేమన్నా ఆడుకునే ఉయ్యాలా? 10 రూపాయలు పెట్టి కొని తెచ్చి ఇవ్వటానికి. అయ్యో అక్కయ్య, మనల్ని ఉయ్యాలు చేసి అటు ఇటు ఆడుకుంటున్నారు ఈ తల్లి కూతుళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు. ఏదో ఒకటి చేసి ఈ తల్లి కూతుళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటకు కట్టేయాలి. ఓయ్ అది ఎలా చేయాలి? అది సరే గాని ఈ జాగింగ్ అది కూడా నన్ను బాగా ఇబ్బంది పెట్టేసింది తెలుసా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు నన్ను? నాన్నగారు ముందు మీరు రండి, నేను చెప్తా గానీ. విషయం ఏంటో చెప్పు మహేష్. అప్పుడప్పుడు మా గదిలో కూడా వస్తూ ఉండండి. ఒక్క నిమిషం. నాన్నగారు తీసుకోండి, వేడి వేడి జిలేబీ. మీకు బాగా ఇష్టం కదా? బాగుందా? చాలా బాగుంది. నాన్నగారు ఇంకొకటి తీసుకోండి. వద్దురా బాబు, మీ అమ్మకి తెలిసిందంటే ఇల్లు బీకి పందిరేస్తుంది. నీకు తన గురించి బాగా తెలుసు కదా. భలే వాళ్ళు నాన్నగారు. తలుపు వేశాను కదా, అమ్మేలా వస్తుంది. మీరు తీసుకోండి. తలుపు వేసేసావా? ఇటు ఇంత కొంచెమే తెచ్చావారా? ఇంకా తీసుకొస్తానులేండి, మళ్ళీ తీసుకొస్తాను. అది సరేగానే, ఇంటికి విషయం ఏంటి? అది మరేం లేదు నాన్నగారు. ఆ ప్యాడీ ఆంటీ ఉంది కదా, తను మనకి డీలర్షిప్ ఇచ్చిందంటే దానివల్ల మనకి చాలా లాభం వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే మీరు గాని అమ్మగాని ఒకసారి తనతో మాట్లాడారంటే పని పూర్తయిపోతుంది. బాబు మాట్లాడచ్చు, కానీ నమ్మకంగా చెప్పలేను. ఆ ప్యాడీ ఏం చెప్పిందో గుర్తు తెచ్చుకో. ఫ్రెండ్షిప్పే, బిజినెస్ అంది. మీరు చెప్పింది కూడా నిజమే నాన్నగారు, కానీ ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. సర్లే, ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం. కానీ ఉమేష్, నువ్వు మాత్రం ఎక్కువ ఆశ పెట్టుకోకు. ఈ ప్యాడీ ఉందే, అత్తయ్య, మీకు కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నట్టున్నాయి, అవునా? ఈ నొప్పులు రోజు ఉండేవే కదా. ఇటివ్వండి, నేను మర్దన చేస్తాను. గౌరీ, పర్వాలేదమ్మా,
నీ కాళ్ళు కూడా నొప్పి పెడుతుంటాయి కదా. నొప్పి పుట్టేది కాళ్ళు, చేతులు కాదు కదా అత్తయ్య. అయినా మీరు కూడా అంత పరిగెత్తాల్సిన అవసరమే ఉంది? అమ్మా గౌరీ, ఏం చెప్పమంటావు? అత్తయ్య, అది ఆంటీ గారు కొత్త వ్యాపారం చేయబోతున్నారు కదా, అదేదో చెప్పింది. డీలర్షిప్. అది కనుక మనకిచ్చినట్టయితే మనకీ లాభం, తనకీ లాభం. ఎంతైనా నమ్మకస్తులైతే మంచిది కదా. నువ్వు చెప్పేది నిజమే గౌరీ, కానీ ఆ విషయం ఆ ప్యాడీకి కూడా అర్థం కావాలి కదా. అత్తయ్య, అది మీరు చెప్పారంటే తను అర్థం చేసుకుంటుంది. నేను చెప్పి చూస్తాను, కానీ ప్యాడీ ఒప్పుకుంటుందని నాకు నమ్మకం లేదు. నువ్వు చూసావు కదా, తను ఉమేష్కి ఎంత ఖచ్చితంగా కాదు అని చెప్పేసిందో. స్నేహం స్నేహమే, వ్యాపారం వ్యాపారమే అని ఖచ్చితంగా చెప్పేసింది. నిజమే, కానీ ఒక్కసారి మాట్లాడి చూడండి. సరే, నేను మాట్లాడతాను, కానీ తను ఖచ్చితంగా ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకు లేదు. ఏదో ఒకటి చేసి ఈ తల్లి కూతుళ్ళిద్దరిని ఇంట్లో నుంచి తరిమేయాలి. ఓయ్ ఓయ్, కానీ అది ఎలా? నిజం చెప్పాలంటే ఈ జాగింగ్ గీగింగ్ వల్ల నా ఒళ్ళు హోనమైపోయింది తెలుసా. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. హలో హలో మేడం గారు, మేము మీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నా, మీరు తొందరగా రావాలి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, మీరు చెప్పేది వినపట్లేదు. మీకు నేను చెప్పేది వినపడుతుందా? మీకు నేను చెప్పేది వినపడుతుంటే వెంటనే బయలుదేరి వచ్చేయండి, లేదంటే మీకు బిజినెస్ లో చాలా పెద్ద నష్టం వస్తుంది. చూడండి, మీరు తొందరగా బయలుదేరి వచ్చేయండి, లేదంటే చాలా నష్టపోతారు. అది సరే, కానీ ఇంతకు ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, ఎవరై వచ్చారు? నష్టపోతానా? అమ్మగారు, అమ్మగారు, ప్యాడీ అంటే వెళ్ళిపోతున్నారు. అరే సారీ కౌశల్య, నేను వెంటనే వెళ్ళాలి. కానీ ప్యాడీ, అసలు ఏం జరిగింది? ముందు విషయం చెప్పు. నాకే తెలీదు, నా బిజినెస్ కి ఎవరు దిష్టి పెట్టారు. ఓ నేను ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీకు బిజినెస్ లో చాలా నష్టం వస్తుందని చెప్పారు. వాట్ టు డు? నేను టైం కి వెళ్ళకపోతే మొత్తం నాశనం అయిపోతుంది. కానీ అదేలా సాధ్యం మామ్? నిన్నటి వరకు ఆఫీస్ లో అన్ని సరిగ్గా ఉన్నాయి కదా. 1 సెకండ్, ఒకసారి నెంబర్ చెక్ చేయనివ్వండి. ఈ పిల్ల రాక్షసి ఏం చేస్తుంది? ఇప్పుడు నువ్వెవరికి ఫోన్ చేస్తున్నావు? మీకు ఇప్పుడు ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో ఆ నెంబర్కే కాల్ చేస్తున్నాను. ఇప్పుడే తేలిపోతుంది ఈ వార్త ఎంత నిజమో ఎంత అబద్ధమో అనేది. ఓయ్ కమలా, బాబ్స్, కమలా, నువ్వే ఫోన్ చేసావా? అది అత్తయ్య గారు, మీకు తెలుసు కదా కమలకి అల్లరి చేయడం చాలా సరదా అని. కానీ వచ్చిన అతిథుల్ని ఎందుకు ఆట పట్టిస్తుంది? అవునవును, తనెందుకు చేస్తుంది అలాగా? అయితే ఇప్పుడు ఈ నంబర్ నుంచి ఫోన్ ఎవరు చేశారు? భూతమా? భూతం? ఆంటీ గారు, అది ఒకరికి ఫోన్ చేస్తే ఇంకొకరికి వెళ్తుంది కదా. హైదరాబాద్ లో అలాగే అవుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారు? ఏమండి చెప్పండి, దాన్ని ఏమంటారు? హైదరాబాద్ లో చాలా అవుతుంటాయి. అవును, క్రాస్ కనెక్షన్. ఫోన్ ఎవరికో చేస్తాం, ఎవరికో కలుస్తుంది, ఇంకెవరి పేరో వస్తుంది. ఆంటీ గారు, అవునవును ఆంటీ గారు, మీరే ఆలోచించండి.
అందరం బయటికెళ్ళొచ్చాక తను మీకు టిఫిన్ చేసే పనిలో పడిపోయింది. ఫోన్ చేయడానికి తన దగ్గర అంత టైం ఎక్కడుంది? తన అమాయకురాలు, అంతే కదా కమలా? సరే సరే, మీరు చెప్తున్నారు కనుక నేను ఒప్పుకుంటున్నాను. కానీ డౌట్ మాత్రం ఉంది. పదండి. పదండి పదండి. ఆగండి. కమలా, ప్యాడీ మన ఇంటికి వచ్చిన అతిథి. తనని క్షమాపణ అడుగు. క్షమాపణ? కమలా, అత్తయ్య గారు చెప్పేది కూడా నిజమే కదా. ఇందులో నీ తప్పేం లేదని మాకు తెలుసు. కానీ పెద్దవాళ్ళని క్షమాపణ అడగటంలో తప్పే ఉంది. అడుగమ్మా. అక్కయ్య చెప్పేది కూడా నిజమే, అడుగు. వెళ్ళు. ఆంటీ గారు, నన్ను క్షమించండి. ఏంటి? సరిగా వినపడలేదు. ఆంటీ గారు, నన్ను క్షమించండి. సరే, కానీ ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకూడదు. అలాగే. క్షమించేశారు. పదండి పదండి, అందరూ గదిలోకి పదండి. రండి రండి. మీనాక్షిదేవి, నాకు చాలా ఆకలిగా. అత్తయ్య గారు, నేను ఇదంతా మన అందరి మేలు కోసమే చేశాను. మీరే చూసారుగా, ఆ ప్యాడీ ఆంటీ మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టిందో. అందుకే నేను ఇదంతా చేశాను. అయ్యో కమలా, నువ్వేం బాధపడకు. మన ప్లాన్ రివర్స్ అయితే మాత్రం మనం ఏం చేస్తాం? అయినా అత్తయ్య గారు అర్థం చేసుకుంటారులే. అంతా సర్దుకుంటుంది. పద, కిచెన్ లోకి వెళ్దాం. Oh my God, it's too hot. Ice, ice, baby. Ice, ice, baby. Ice, ice, baby. చూసుకుని అనుకోలేవా? లేదవా? ఐస్, ఐస్, బేబీ. ఆంటీ, మీ డ్రెస్సు. అరే, ఏమైందన్ను? చూడండి పిన్ని, ఆంటీ తన డ్రెస్ పడేసుకొని వెళ్ళింది. ఓ నాయనా, బట్టలు ఏమన్నా పడేసుకునే వస్తువులా? సర్లే, నేను వెళ్ళిస్తాను, నువ్వు వెళ్ళి ఆడుకో. ఐస్, ఐస్, బేబీ. ప్యాడీ ఆంటీ గారు. ఓ నువ్వా? టైంకి వచ్చావు. ఇది కూడా తీసుకో. లేదు లేదు ఆంటీ గారు, నేను ఇలాంటి చిరిగిపోయిన పాత బట్టలు వేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, వాట్ టు డూ? ఇవి చిరిగిపోయిన పాత బట్టలు కావు. ఇవి నా ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ డిజైనర్ క్లోత్స్. ఇవి నేను నీకు ఇవ్వటం లేదు. మరైతే ఇదేంటి? అరే, ఇవన్నీ మాసిపోయాయి. వీటిని ఉతకాలి. వెళ్ళి వీటిని వాషింగ్ మిషన్ లో వేసి ఖరీదైన డిటర్జెంట్ పౌడర్ ని వాడు. ఎందుకంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ క్లోత్స్. మంచి వాసన కూడా రావాలి. మమ్మీ, ఈ వాషింగ్ మిషన్ చాలా క్యూట్ గా ఉంది. నేను దాంట్లో కూర్చోనా? What to do? బేబీ, నువ్వు కనుక ఈ వాషింగ్ మిషన్ లోకి దూరాలి అంటే నువ్వు కొంచెం సైజ్ తగ్గించుకోవాలి కదమ్మా. What to do? తనేం మాట్లాడుతుందో కానీ నాకు అర్థం కావడం లేదు. బాబ్స్ 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 బాబ్స్, ఈ రోజు బట్టలు నేను ఉతకనా? అమెరికాలో నేను చాలా సార్లు ఉతికాను. ఎందుకు? కమ్యూనిటీ సర్వీస్. కమ్యూనిటీ సర్వీస్? ఐ మీన్ సమాజ సేవ. అవును, నవోదయం. అదే సమాజ సేవ కాదు ఇది. ఇక్కడ మొత్తం ఇంటి పని నేనే చేస్తాను. వాట్ బాబ్స్, చెయ్యనివ్వండి ప్లీజ్. మా దగ్గర
పిల్లల దగ్గర ఇలాంటి అందమైన అమ్మాయిల దగ్గర చెయ్యనివ్వం. నువ్వు వెళ్ళు, ప్రశాంతంగా తిని పడుకో. ప్లీజ్ 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 చేయనివ్వండి. ఓయ్ మీనాక్షి గారు త్వరగా రండి. వస్తున్నారు కిట్టు గారు. కిట్టు గారు ఎప్పుడు పిలవాలా? సరే అయితే నువ్వు ఒక పని చేయి. నా బట్టలు కూడా అక్కడే పెట్టాను. తెల్లవి రంగువి విడివిడిగా పెట్టాను. ఇక్కడ కూడా రెండింటిని సెపరేట్ గా వాష్ చేయాలి. నువ్వు మిషన్ లో వేయి, నేనొచ్చి ఆరవేస్తాను. సరేనా? చూడండి, ఇలాగే కదా నాకు వచ్చేసింది. అరే వావ్, నీకు స్ట్రైట్నింగ్ వచ్చేసింది. వెరీ గుడ్. అదే మీకు చెప్పాను కదా మా సందులో పార్లర్స్ ఉన్నాయి. అవునా మమ్మీ? ఏ దిల్ మాంగే మోర్, వాట్ టు డు? ఇప్పుడేంటి మోర్? ఏం కావాలి నీకు? ఓ, నా బేబీకి ఆకలేస్తోందా? గౌరీ, ఏంటి? నువ్వు ఇది వదిలే, వెళ్ళి హనీ బేబీ కోసం మంచి పిజ్జా ఆర్డర్ చేయి. అయినా ఆంటీ గారు, ఆర్డర్ చేయడం ఎందుకు? నేనే తన కోసం ఇంట్లోనే తయారు చేస్తాను. ఏంటి, నువ్వు తయారు చేస్తావా? సరే వాట్ టు డు, కానీ చీజ్ ఎక్కువగా వేయి. నా బేబీ డైటింగ్ లో ఉంది కదా, వీక్నెస్ వచ్చేస్తుంది. ఆ విషయంలో మీరు కంగారు పడకండి. నేను తన సైజుకి సరిపడా పిజ్జా చేసిస్తాను. ఇప్పుడే వస్తాను. ప్రతి ఒక్కరు నా బేబీకి దిష్టి పెట్టేవాళ్ళే. మామ్, నేను స్ట్రైక్ నుంచి అయినా ఓకే, ఇదిగా తీసుకో. ఓ, లాగకు, మెల్లిగా, స్మూత్ గా. వాట్ టు డు? ఇది కాలుతున్న వాసన వస్తోంది. కాలుతున్న వాసన కాదు మామ్, పిజ్జా స్మెల్ వస్తున్నట్టుంది. లేదు, ఇది కాలిన వాసన వస్తుంది పక్క. ఆకలితో నా కడుపు కాలిపోతుంది. వచ్చు. ఏమైంది మామ్? మీ జుట్టు. నా జుట్టు? ఏం చేశాను జుట్టుని? నువ్వు నా జుట్టుని నాశనం చేశావు. ఉండు, ఇప్పుడు నిన్ను కొట్టి నీ ఫ్యాట్ బర్న్ చేస్తాను. వంటదానా, ఎప్పుడు దిల్ మంగే మోర్ అంటూ తిట్టు కూర్చుంటావు. నా జుట్టుని నాశనం చేశావు కదే. నా జుట్టు. అరే, ఈ హనీ ఎక్కడికి వెళ్ళిపోయింది? మళ్ళీ ఆకలేసినట్టుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది. తనుండి ఏం లాభం? చేయాల్సింది నేనేగా. ఇప్పుడు ఈ బట్టలన్నీ నేనే ఉతకాలి. ఓరి నాయనో, మా కిట్టు గారు బనియన్. ఆయన కుర్తా. ఓరి దేవుడా, ఈ ప్యాంట్ మొత్తం బట్టలన్నీ నాశనం చేసేసింది రాక్షసి. అన్ని దెయ్యమా? ఇప్పుడు ఈ సంగతి తేల్చేస్తాను. ఆంటీ గారు, ఏమైంది? చూడండి, మీ హనీ ఎంత పని చేసిందో. హనీ చేసిందా?